ఈ రైస్ మిల్ కట్టింది దేవళ్ళ గోపాల్ రెడ్డి గారు. దేవళ్ళ గోపాల్ రెడ్డి గారికి ఇద్దరు కుమారులు, దేవళ్ళ పరమనామరెడ్డి గారు, దేవళ్ళ శివకోటరెడ్డి గారు. ఇద్దరు ఎంత అంటే, నాకు ఒక హర్షత్ విహార్ అనేవాడు ఈ రోజున 5 రాష్ట్రాలకి రైస్ పంపించడం, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించేస్తారంటే దానికన్నా ముందుగా వాళ్ళ ఇద్దరు గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. కొంచెం అడిగి రండి. దేవళ్ళ శివకోటారెడ్డి గారు అంటే చిన్న కొడుకు, దేవళ్ళ గోపాల్ రెడ్డి గారికి చిన్న కొడుకు. నేను సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న రోజుల్లో చిన్న చెరుకూరులో ఆయన చెప్పాడు, రే నాన్న మనమేంద్ర ఉద్యోగం చేసేది 10 మందికి మనం ఉద్యోగం కల్పించాలరా, 10 మంది మన పేరు చెప్పుకొని అది జీవనం సాగించాలి అని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఉద్యోగం చేసే నేను ఒక వ్యాపారంలో అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించి దాన్ని రైస్గా మళ్ళించి పంపించడం అనేది చేయడం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు. దీనికి మూల కారణం ఈ రైస్ మిల్లు కట్టించిన ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పరమనామరెడ్డి గారు అంటే ఈ రైస్ మిల్లుని దాదాపు ఒక 30-40 సంవత్సరాలు నిర్విరామంగా వాళ్ళని సాగించాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు అంటే నన్ను ప్రేరేపించి ఈ విధంగా ఈ ఫీల్డ్లోకి రమ్మని చెప్పి, నిజానికి ఎవ్రీడే ట్వైస్ వీ నీడ్ రైస్ అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. కోటి విద్యలు కూటికే కొరకదా, ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. ఆ విషయం గుర్తుంచుకొని కరోనా రాకముందే, కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ వచ్చింది. అప్పుటాంచి నేను ఉద్యోగం మానేసి ఆయన దేవళ్ళ శివకోటారెడ్డి అన్నగారు చెప్పిన విధంగా నెట్లో సెర్చ్ చేసి ఏమున్నాయి, ఏ విధంగా చేస్తే మనం 10 మందికి అంటే కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి రైస్ అందించాలన్న సుసంకల్పంతోనే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఈ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ 31479 ఇలా రకరకాలుగా వరి సాగులు చేయడం, వాటిని స్టోరేజ్ చేసి మగ్గిచ్చి రైస్గా కన్వర్ట్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించడం జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళిద్దరికి కంపల్సరీగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ రోజున నేను ఈ విధంగా పంపిస్తున్నామంటే వాళ్ళ యొక్క మోటివేషను, వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అంటే నా మీద అంటే పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏ మనిషికైనా 3 చూస్తారు: ప్యాషను, పర్పస్, ప్రాఫిట్. ప్యాషన్ అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వరి పండించడం అనేది నా ప్యాషన్. కేవలం వరి పండిస్తే సరిపోదు, అది ప్రాఫిట్గా ఉండాలి. అంటే పర్పస్ కంపల్సరీగా. ఆ పర్పస్ ఏంటంటే షుగర్ పేషెంట్లు, చిన్న పిల్లకాయల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినాల్సినటువంటి రైస్ అది తెలంగాణ సోనా. కేవలం 96 రూపాయలకి అందించడం అంటే పర్పస్ అది. అంటే ఎందుకు? ప్రజలకు ఉపయోగపడాలా. ఎన్నో వరి రకాలు ఉన్నాయి, అన్ని వరి రకాలు షుగర్లెస్ కాలేవు. అది తెలంగాణ సోనా మాత్రమే. చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేంద్ర రాజు గారు ఆ వరి రకం సృష్టించారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ వరి రకం అంటే పర్పస్. ఎందుకు రైస్ అనేది షుగర్ పేషెంట్లకి, చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినాల్సింది కాబట్టి పర్పస్ అది. ఇంకొకటి ప్రాఫిట్. ఈ విధంగా రైస్ అమ్ముకోవడం వల్ల మా జీవనోపాధి, నాతో పాటుగా ఎంతోమంది భార్య, బిడ్డల పిల్లడి టీం కదా, టీం మెంబర్స్ అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. నిజానికి అసలు వాళ్ళకి మనం ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ప్రతి ఊర్లో ఒక 5 కిలోమీటర్లకు ఒక రైస్ షాప్ ఉంది, ప్రతి 15 కిలోమీటర్లకు ఒక రైస్ మిల్ ఉంది. అన్ని వదులుకొని దాదాపు 550 కిలోమీటర్లు, 600 కిలోమీటర్ల దూరం ఉంది మన హైదరాబాద్కి కానీ, కర్ణాటక అయితే ఏమి, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ విధంగా ఎన్ని లేవు చేసుకోవాలంటే. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించింది న్యాచురల్గా తినాలన్న ఆశతో వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మనం ఆర్డర్ రాగానే ప్రతిరోజు మనం ఈ రోజు కానీ వచ్చిన ఆర్డర్ అంటే ముందుగా మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో 24 గంటల్లో రీచ్ అయితే, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 రోజుల పైన రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ఒక సంకల్పం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వరి పండించడం ఒక దైవ సంకల్పం. ఆ విధంగా 10 మందికి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకు రైస్ పంపించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. హర్షత్ విహారం టీం నవంబర్ నుంచి తెలంగాణ సోనా వరి సాగు ప్రారంభమవుతుంది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. థ్యాంక్ యూ.